ఈవేళ ఒక మంచి సందేశాన్ని చెప్పుకుందాం. మంచిది అని అంటున్నాను, అన్నీ మంచి. సత్యం, జీవం, సంవేదనం, సహవాసం, ఈ 4 విషయాలు లేకపోతే ఈ 4 అంశాలంటే సత్యం, జీవం, సంవేదనం, సహవాసం. ఈ 4 ఎందుకు ప్రత్యేకమని నేను అంటున్నానంటే, ఈ 4 డేవిడ్ రాజు చర్చి పేరు. సత్య, జీవ, ప్రార్థన మందిరం. సత్యం ఉన్నది, జీవం ఉన్నది, ప్రార్థన అంటే సంవేదన అన్నది, నివేదించుకోవడం మంచిగా. సంవేదన ఉన్నది, మందిరం అంటే సహవాసం. మందిరం అంటే బిల్డింగ్ కాదు, ఇక్కడ సహవాసం. అందుకని ఈ 4 అంశాలని సత్య, జీవ, ప్రార్థన మందిరానికి బాగా ఉన్నాయని సత్యం, జీవం, సంవేదన, సహవాసం అని 4 అంశాలని ఎన్నుకున్నాను. దీని నేపథ్యం ఏంటంటే, నేను రోజు చెప్పే అధ్యయనంలో యోహాను తొలి పత్రికను చెబుతూ ఉన్నాను. ప్రారంభం చేశాను, మొన్న సోమవారం నుంచి ప్రారంభం చేశాను యోహాను తొలి పత్రికను. సో యోహాను తొలి పత్రికలో ఉన్న మూల భావాలు ఇవి. సత్యం, జీవం, సంవేదనం లేదు, సహవాసం ఉన్నది. కాకుంటే సంవేదన దీనిలో ఉన్నది కాబట్టి ఆ లింక్ చేసి చెబుతున్నాను. సత్యం, జీవం, సంవేదన, సహవాసం, 4 అంశాలు. సో సత్యం చాలా పెద్ద మాట, చాలా మార్మికమైన మాట, సార్వత్రికమైన మాట. అందరూ చెబుతారు సత్యం అనే మాటని. అన్ని విశ్వాసాలు సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి. సో వాట్ ఈజ్ ట్రూత్? సత్యం అంటే ఏంటి? తాత్వికంగా వద్దు, ఎందుకంటే మళ్ళీ అందరికీ అర్థం కావాలిగా. తాత్వికంగా చెప్పుకుంటే వినటానికి చెప్పడానికి బాగుంటాయి కానీ గుర్తుండవు. అందువలన మామూలుగానే చెప్పుకుందాం. ఏది ఉన్నదో అది సత్యం. అంటే ఏది ఉనికిలో ఉన్నదో అది సత్యం. ఇది మామూలు మాట. మళ్ళీ ఏది నిత్యము ఉండటం కాదు, ఏది నిత్యము ఎప్పటికీ ఉంటుందో అది సత్యం. మళ్ళీ ఏది నిరంతరము, కేవలం నిరంతరం అంటే ఉండటం, ఎప్పటికీ ఉండటం కాదు, అది ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఏది నిరంతరమో అది సత్యం. అంటే ఉనికి కలిగి ఉన్నది, ఉనికిలో ఉన్నది, ఏదైతే అస్తిత్వంలో ఉంటుందో, అస్తిత్వం అనే మాట కూడా చిన్న మాట, ఏదైతే ఉంటుందో అది సత్యం. ఏది నిత్యమో అది సత్యం, ఏది నిరంతరమో అది సత్యం. మోషే 80 ఏళ్ల తర్వాత 2 దశలను తన జీవితంలో చవిచూచి, 2 దశలు. ఒకటేమో సంపన్న స్థితిలో ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. ఒకటేమో సర్వం కోల్పోయిన వాడిగా ఉన్నాడు. మేడ నుండి వీడిలోనికి నెట్టివేయబడ్డాడు. అతను 80 ఏళ్ల తర్వాత, అంటే 80 ఏళ్లగా అతని హృదయం ఎంత మదన పడిందో. ఐగుప్తులో అనేక దేవతలకు నేనైతే నమస్కరించుంటాడనే చెబుతాను. ఎందుకంటే రాజప్రసాదంలో ఉన్నాడు, ఫరో దగ్గర ఉన్నాడు. ఫరో వంశం పూజించే ప్రతి ప్రతిమను ఇతడు తప్పక ఆరాధించాలంతే, ఆరాధించుంటాడు. వాళ్ళమ్మ ఉగ్గుబాలతో ఏమి నేర్పిందో మనకు తెలియదు, దేవుణ్ణి గురించి ఏ మాట చెప్పిందో మనకు తెలియదు. ఒకవేళ వాళ్ళ అమ్మ మాటలు గుర్తొస్తూ ఉంటాయి, ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇది అంతఃపురంలో గుర్తుకు రాకపోయినా అడవిలో మాత్రం వాళ్ళ అమ్మ మాటలు, ఇది కన్నమ్మ గుర్తొస్తూ ఉంటాయి. సరే, ఒక్కసారి తను కొలిచిన ప్రతిమలన్నీ
తనను పలకరించనప్పుడు తన దుస్థితిలో తనను పలుకరించిన దేవ సన్నిధిలో నిలువబడి అసలు నీ పేరేందయ్యా అని అడిగాడు. అంతేగా, అసలు నీ పేరేంటి అని దానికి తన సమర్థం చెప్పుకున్నాడు. నన్ను పేరు అడుగుతావురా అని అంటాడేమోనని, కాదులేయా మరి మా వాళ్ళు అడిగితే చెప్పాలి కదా అని ఆ సమర్థంలోకి వెళ్ళి నీ పేరేంటయ్యా అన్నాడు. అరే నేను సత్యంరా అన్నాడు. అంటే నేను ఉన్నవాడిని, ఏది ఉన్నదో, ఏది నిత్యమో, ఏది నిరంతరమో అది సత్యము, అది సత్యము. ప్రభువు దగ్గరిపోతాం. సరే, యోహాన్ చెప్పిన మాట, యోహాన్ స్టేట్మెంట్ ప్రక్కన వెళ్దాం. ఎందుకంటే యోహాన్ చాలా చివరిలో రాశాడు ఆ సువార్తని, ముందు రాశాడు. పిలాతు సంవాదం, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు సత్య సంబంధి అయిన ప్రతివాడు నావాడేలే అన్నాడు. పిలాతుకి అసలు అర్థం కాల. ఒక రోమన్ అధికారికి అర్థం కాక సత్యం 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 అంటున్నారు. సత్యం అంటే ఏంది? అక్కడ ఆయన ఏం సమాధానం చెప్పాడో మనకైతే లేదు. కానీ కొర్రపాటి జేమ్స్ గారు సిలువధారి అని నాటకం రాశారు. మేము చిన్నప్పుడు నేను సిలువధారిలో ఒక యోధా పాత్ర తప్ప మిగిలిన పాత్రలన్నీ ఆడాను. గుడ్డోడితో సహా, యేసు ప్రభుతో సహా. స్టేజ్ నాటకాలు ఆడాము, మళ్ళీ టికెట్ నాటకాలు కూడా ఆడాము. ఆయన ఏమన్నా అంటే, సత్యం 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 అంటున్నావు, అసలు సత్యం అంటే ఏంటంటే నేనే సత్యం పో అంటాడు. అది ఎక్కడి నుంచి? యోహాన్ దగ్గర నుంచి తీసుకున్నాడు. నేను సత్యాన్ని. సో ఏది నిత్యము, ఏది సత్యము, ఏది నిరంతరము, ఏది ఉన్నదో అది సత్యము, అది సత్యము. ప్రభు మళ్ళీ మనం ఏమంటాము? నిన్న నేడు నిరంతరం అది నిరంతరం, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా. అనాదికి పూర్వమే, అనాది అంటే ఆదికి ముందున్న దాన్ని అనాది అంటాం. మనకు ఆది అని అంటే ఆది కాలంలో కనపడే ఆది ఏంటి? దేర్ వాజ్ ప్రిమోర్డియల్ డార్క్నెస్ అండ్ దేర్ వాజ్ ఎబిస్. అగాధం ఉంది, అంధకారము ఉంది. అగాధం ఉంది, అంధకారం ఉంది. అగాధానికి అంధకారానికి సంబంధం ఉంది. వాటి మీద ఆత్మ అల్లాడుతూ ఉంది, లేకపోతే సంచరిస్తూ ఉన్నది అని మనం వాక్యం చెబుతుంది. అంటే ఆత్మను పరిచయం చేయడానికి ముందే అగాధాన్ని, అంధకారాన్ని పరిచయం చేశాడు గ్రంథకర్త మనకి. అంటే ఏంది? ఆయనతో పాటు సమంగా ఉనికిలో ఉన్నాయా అనంటే నాకు రెఫరెన్స్ గుర్తులేదు, ఇర్మియా అనుకుంటాను, కుమారుడు తెలియాలి. చీకటిని కలుగు చేసిన వాడను నేనే అంటాడు. అంతే కదా? అంటే అనాది దాన్ని ప్రిమోర్డియల్ డార్క్నెస్ అంటారు. అనాది చీకటి, ఆదికి పూర్వమే ఉన్న దానిని అనాది అంటారు. ద ప్రిమోర్డియల్ డార్క్నెస్ అన్నారు. అంటే అప్పుడు దీంట్లో సమాధానం ఏం చెబుతారంటే, అంధకారాన్ని కలుగు చేసిన వాడిని నేనే. ఈవెన్ ద ప్రిమోర్డియల్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్ వాజ్ క్రియేటెడ్ బై ద సుప్రీం గాడ్. అనంతుడైన, అనాదికి మూలమైన సృష్టికర్త చీకటిని కూడా ఆయనే చేశాడు అని ప్రవచన గ్రంథంలో మనం చూస్తాం. సో ఇది సత్యం, ఇది సత్యం. మళ్ళీ సత్యాన్ని దేవకోణంలోంచి ఇలా చెప్పుకున్నాం. దైవానికి ఆపాదించే సత్యాన్ని ఉన్నది, నిత్యము, నిరంతరము, దీన్ని సత్యము అని అన్నాం. సత్యం యొక్క సాక్షాత్కారాన్ని జీవము అంటాను నేను. జీవము అంటే ఏంటంటే సత్యాన్ని అంతవరకే చెప్పుకున్నాం. జీవము అంటే సత్యము యొక్క సాక్షాత్కారాన్ని, సాక్షాత్కారం అంటే ప్రత్యక్షత, లేకపోతే కనిపించడం. అదృశ్యమైన శక్తి మన ఎదుట సాక్షాత్కారం అవటాన్ని జీవము అంటాం. జీవము అంటే సత్యంలో ఇమిడి ఉన్న సాక్షాత్కార శక్తి, లేదా సత్యము యొక్క
బహిర్గత ప్రత్యక్షత, దానిని జీవము అన్నాం. జీవము, ఆయనలో జీవం ఉండేను. ఇక జీవము అనేదాన్ని మళ్ళీ దేవకోణంలోంచి చెప్పుకోవాలి, నరుని కోణంలోంచి లేదా సృష్టి కోణంలో నుంచి కూడా చెప్పుకోవాలి. నరుని కోణాన్ని చెప్పుకుందాం. జీవము అంటే పరిణామము చెందేదానిని మానవ కోణంలో జీవము అంటాం. పరిణామం చెందేదానిని జీవము అంటాం. పరిణామం అంటే తెలుసుగా, పరిణామం మార్పు చెందుతూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది, దాన్ని జీవము అంటాం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మళ్ళీ గుర్తు చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు కొత్తవి చెప్పలేంగా, పాతవి కూడా చెప్పుకోవాలిగా. ఎల్కేజీలోనూ యూకేజీలోనూ పాఠం ఉంటుంది, లివింగ్ థింగ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అని. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలీదు, మా పిల్లలు చదివినప్పుడు ఉంది, ఎప్పుడు చాలా కాలం క్రితం. వాట్ ఆర్ ద లివింగ్ థింగ్స్, వాట్ ఆర్ ద నాన్ లివింగ్ థింగ్స్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అని ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠంలో లివింగ్ థింగ్స్ వాటి గురించి చెప్పమంటే ఇట్ గ్రోస్, ఇట్ మూవ్స్, ఇట్ ఈట్స్ అని చిన్న ఎరా మీకు ఉందా ఇప్పుడు? ఆ పిల్లలకే నేను అంటుంది, ఆ 3 మాటలే చెబుతారు. లివింగ్ థింగ్స్ లక్షణాలు ఏంటంటే ఇట్ మూవ్స్, అది కదులుతుంది, జీవంతో ఉన్నది కదులుతుంది. ఇట్ గ్రోస్, అది ఎదుగుతుంది. ఇట్ ఈట్స్, అది తింటుంది. ఏదైతే కదులుతూ ఎదుగుతూ తింటూ ఉనికిలో ఉంటుందో అది జీవం గలిది అని చిన్నపిల్లల పాఠం. మేము చదువుకున్నప్పుడు లేదు, మాకు ఇంగ్లీష్ మీడియాలు లేవుగా, మా బిడ్డలు చదువుకున్నప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో మానవ కోణంలోంచి చూసినప్పుడు జీవము అంటే ఏంటంటే భౌతిక చర్యలన్నింటినీ ఆచరించేది, భౌతిక చర్యలన్నింటినీ ఆచరించేది, అలా పరిణామం చెందింది. అది కదులుతుంది అని అంటే పరిణామం చెందుతుంది, అది ఎదుగుతుంది అంటే పరిణామం చెందుతుంది, అది తింటుంది అంటే పరిణామం చెందుతుంది. సో మానవుని దగ్గరకు వచ్చేసరికి ఏదైతే పరిణామ క్రమాన్ని పాటిస్తూ ఉంటుందో, పరిణామంలో పయనిస్తూ ఉంటుందో దానిని జీవము అన్నారు. జీవం కలిగిన ప్రతిదానికి ఇది వర్తిస్తుంది. చెట్టు చేమల కూడా వర్తిస్తుంది. దానికి నీళ్లు పోయాలి, అది ఎదుగుతుంది, కదులుతుందంటే వారి ఆకులు అవన్నీ చెలిస్తే ఎట్లనే కానీ. సో జీవం యొక్క ప్రాకృతిక స్వభావాన్ని పరిణామము అంటాం, అది జీవం. మళ్ళీ ఈ జీవం పునరుత్పత్తి చేస్తుంది. దీనికున్న గొప్ప దశ ఏంటంటే జీవం పునరుత్పత్తి చేస్తుంది. అది ఒంటిగా ఉండదు, అది మళ్ళీ విస్తృతమవుతుంది. అంటే తన జీవాన్ని కొనసాగింప చేసుకుంటూ చేసుకుంటూనే వస్తుంది. సో జీవం పరిణామ క్రమంలో పాలి భాగం, మళ్ళీ జీవం పునరుత్పత్తికి మూలము ప్రాకృతిక సంబంధాన్ని బట్టి. ఇంకా దేవుని జీవం ఎలా చెప్పాలనంటే నరుడు అర్థం చేసుకోవడం కోసం, లేకపోతే ప్రాణులు అర్థం చేసుకోవడం కోసం ప్రత్యక్షమైన సాక్షాత్కారమైన జీవము ఈ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పరిణామ లక్షణాలను, పునరుత్పత్తి లక్షణాలను కలిగి ఉంటుంది. సాక్షాత్కార జీవం, ప్రత్యక్ష జీవం. సాక్షాత్కార జీవం లేదంటే ప్రత్యక్ష జీవం అంటే ఏది సత్యమో ఆ సత్యము, ఏది నిత్యమో ఆ సత్యము, ఏది నిరంతరమో ఆ సత్యము కాలానుగుణంగా లేకపోతే సందర్భానుసారంగా తనను తాను ప్రత్యక్షపరచుకోవాలి, తనను తాను సాక్షాత్కరింప చేసుకోవాలి. దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ప్రత్యేకమైన పని ఉంటుంది. దానికోసం సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది. సరే, మనం లేఖనాల్లోనికి వెళ్తే వాక్ సాక్షాత్కారం అంటాం, వాక్ ప్రత్యక్షత. అబ్రహామును దేవుడు పిలిచాడు. మోషేను మండుతూ ఉన్న పదలో పలుకరించాడు. ఇక ఆయా విధాలుగా
హెబ్రీలో ఉంటుంది కాదు, నానా విధాలుగా పలుకరించిన దేవుడు కళకు క్రీస్తులో సాక్షాత్కరించాడు, క్రీస్తులో ప్రత్యక్షుడయ్యాడు, సశరీరుడిగా ప్రత్యక్షమై ఈ లక్షణాలన్నింటినీ ఏది పరిణామక్రమాన్ని, పునరుత్పత్తి లక్షణాలు ఈ రెండింటినీ కూడా ఆయన కూడా కలిగి ఉన్నాడు. సరే, పరిణామక్రమాన్ని గురించి మనం ప్రభువుకి అప్పగించుకోవచ్చు, కానీ పునరుత్పత్తి అనేసరికి కొంచెం, పునరుత్పత్తి అంటే పిల్లలు పెడతాం అంటే మామూలు మాటలు. మరి ప్రభు వారిని ఎలా పునరుత్పత్తి అంటే మనందరం ఆయన ఉత్పత్తులు, మనందరం ఆయన పిల్లలు. ఎలా కొన్ని చెట్లు ఉంటాయి, వాటిని గ్రాఫ్టింగ్ చేస్తారు. గ్రాఫ్టింగ్ అంటే తెలుసుగా, దాన్ని ఏదో తెలుగులో ఏదో అంటారు, నాకు గుర్తురాట్లేదు. అంటుకట్టడం గ్రాఫ్టింగ్ చేస్తారు. ఒక చెట్టుని నరికేస్తారు, ఇంకొక చెట్టుని కొమ్మని నరుకుతారు, రెండుని తెచ్చి అంటుకట్టి దాన్ని గ్రాఫ్టింగ్ చేస్తారు. సో వీఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ ద రూట్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు మూలాలలో నుంచి, అంటే యేసు మూలము దేవునిలో ఉంది, సత్యంలో ఉంది. జీవమైన సాక్షాత్కారుడైన యేసు మూలాలలో బాప్తిస్మం ద్వారా ఆయన రక్తమాంసాలను నిత్యము ఆరగించడం ద్వారా ఆయనలో అంటుగట్టబడిన పునరుత్పత్తి సంతానం మనం, ఇంకా అంటే అలాగే చెప్పాలి. సో జీవం పరిణామం చెందుతుంది, ఆ తర్వాత పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. అయితే సత్యానికి జీవానికి ఒకే ఒక లక్షణం ఏంటంటే కామన్, ఇది అది సహవసించాలి. సత్యము సహవసించాలి, జీవము సహవసించాలి. ఏది ఒంటరిగా ఉండేందుకు వీలు లేదు, ఉండలేదు. ఏది ఒంటరిగా ఉండటానికి వీలు లేదు, అసలు ఉండలేదు, అంతే, ఉండలేదు. అందుకని ఆ ఉండటంలో సహవాసం జనించింది. సో సత్యము, సత్య సాక్షాత్కారమైన జీవము, ఈ రెండింటి ఏకత్వంలో కలిగిన సహవాసం. మళ్ళీ దేవతత్వంలోనికే వెళ్దాం. దేవుడు మన అవగాహనలో, దైవం మన అవగాహనలో త్రిత్వ సమానుడు, తండ్రి, కుమార, పవిత్రాత్మల త్రిత్వ సమానుడు. ఆయన అవిభాజ్యుడు, అదే సమయంలో విశిష్ట లక్షణాలను కలిగిన వాడు అని మనం చెప్పుకుంటాం. అంటే ఒక్కడు కాదు, ఒక్కడే కానీ ఒక్కడు కాదు. సత్యం ఒక్కటే, సత్యం యొక్క జీవ సాక్షాత్కారం భిన్నంగా ఉన్నాయి, జీవం యొక్క సాక్షాత్కారం భిన్నంగా ఉన్నాయి. అందుకని సహవాసం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పవిత్రాత్ముడైన దేవుడు, ఆ సహవాసంలో త్రిత్వ సహవాసాన్ని వాళ్ళు ఏకత్వంలో కలిగి ఉన్నారు. అదొక మార్మికత. ఇంకా అంతవరకు మనం చెప్పుకున్నాం. సాక్షాత్కారమైన వాడు కూడా సహవాసం చేయాలంటే, ఇక్కడ సహవాసం ఎక్కడ చేయాలి? సహవాసానికి స్థలం కావాలి. సత్యము జీవము ఉండాలంటే దేవుడి రాజు ప్రార్థనా మందిరాన్ని కట్టాలి. అందుకని సత్యమైన దేవుని సాక్షాత్కారమైన జీవాన్ని ప్రకటించేందుకు దేవుడి రాజు ఒక మందిరాన్ని నిర్మించాడు. మందిరం అంటే సహవాసం. ఎవరు లేవు, సంఘం లేకుండా అప్పుడే ప్రార్థన చేసుకుంటావు అబ్బాయి అంటే నీ ఏకాంతం చేసుకుంటావు, అది కాదు, నిత్యం కుదరదు. ఈవెన్ నేను పిడుగులలో ధ్యాన కేంద్రం పెట్టుకొని నేను ఒక్కడనే దాంట్లో ధ్యానం చేసుకున్నాను, నాతో చేసుకున్నా మిగతా వాళ్ళు కూడా చూసుకుంటా ఉంటాను. సహవాసం ముఖ్యం. అంటే సాక్షాత్కారం ఎప్పుడు సహవాసంతోనే ఉంటుంది, సత్యం కూడా ఎప్పుడు సహవాసంతోనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సత్యము నిత్యము నిరంతరము అన్నాం కదా. నిత్యము అంటే నిత్యము ఎవరితోనో సహవాసం చేస్తేనే సత్యం. నేను నా ఇంట్లో కూర్చుంటే ఎట్లా కుదిరిద్ది? నేను ప్రభాతకి రావాలి, సహవాసాలకి రావాలి, వస్తేనే నేను బ్రతికున్నాను అని నేను అనుకుంటాను, మీరు అనుకుంటారు. ఇదిగో ఇప్పుడు వాడు ప్రభుదాస్ వెళ్ళిపోయాడా ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడు. నేను పురస్కారానికి వచ్చాడైన రాడు, వాడు ప్రభుదాస్ వచ్చాడు. ఇప్పుడు
వాడు చాలా రోజులు అంత కనపడేసరికి నేనేమంటాను, అరే వీడి కాళ్ళు ముందున్నాయో వెనకన్నాయో చూడరా అంటాను. అంటే దెయ్యానికి కాళ్ళు వెనక ఉంటాయి అని చెప్పేసి చిన్నప్పుడు ఎవరో చెప్పారు, నేను చూడలా. ఆ చెప్పినవాడు కూడా చూడలా, వాడికి ఎవరో చెప్పుంటారు. అది అందుకని వాడి కాళ్ళు ముందున్నాయో వెనకున్నాయో చూడరా అంటాను. ఎవరైనా చాలా రోజుల తర్వాత కనపడితే అట్లా అంటాను. అంటే సహవాసంలో ఉంటేనే బ్రతికున్నట్టు, సహవాసంలో లేకపోతే చచ్చిపోయినట్టు. అరే ఇది యూపీఎఫ్ కూడా వర్తించిందిరా, అంతేగా. సహవాసంలో ఉంటే బ్రతికున్నట్టు, కనీసం ఏడాదికి ఒకసారి మీటింగ్కి వస్తే నువ్వు బ్రతికున్నట్టు. లేకపోతే సహవాసం లెక్కలో, యూపీఎఫ్ లెక్కలో నువ్వు చచ్చిపోయినట్టే. బాధపడితే బాధపడ్డాను, నేను ఇంక చేయగలిగింది ఏం లేదు. సో సహవాసం అనేది ఎప్పుడు కలిసి ఉండటం, ఇంకొకళ్ళతో సంబంధపడటంలో ఉంటుంది. ఎందుకు సహవాసం అంటే సత్యాన్ని వారిలో స్థాపించడానికి, జీవాన్ని వారిలో నిత్యం చేయడానికి, లేక జీవాన్ని వారిలో నిరంతరం నిలిపి ఉంచడానికి సహవాసం అవసరం. అది మందిరం యొక్క విశిష్ట లక్షణం. ఇప్పుడు యోహాను సువార్తలో ఈ అంశం లేదు. యోహాను సువార్తలో ఇంతవరకే ఉన్నాయి: సత్యం, జీవం, సహవాసం. యోహాను సువార్త కాదు, యోహాను తొలి పత్రికలోని ప్రధాన అంశాలు ఇవి. సరే, ఇక్కడ ప్రభాత్ చెబుతున్నాను కాబట్టి, మరి ప్రార్థనా మందిరం ఉన్నాడు కాబట్టి సంవేదనను కూడా ఈ మూడింటితో కలిపి మనం విశ్లేషణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి సంవేదన అంటే ప్రార్థన చేయటం. ప్రార్థనకు ఒక మాట నేను వెతుకున్నాను. సంవేదన సహవాసంలో నుంచి జనించేది సంవేదన. ఒక్కళ్ళం కాదు. నా గురించి నేను ప్రార్థన చేసుకోవాలంటే ఇంకొకళ్ళు ఉండాలి. లేకపోతే నేను కళ్ళు మూసుకొని రవిప్రసాద్ దేవా అని ప్రార్థన చేసుకుంటానా? నేను ప్రార్థన చేసుకోవడానికి ఇంకొకటి దేవుడు కావాలి. నేనే దేవుణ్ణి, నేనే భక్తుడిని కాలేను కదా. అంటే భక్తుడు విన్నవించుకోవడానికి ఒక భగవంతుడు కావాలి. మళ్ళీ ఆ భగవంతుడు సత్యుడై ఉండాలి, నిత్యుడై ఉండాలి, నిరంతర తత్వాన్ని కలిగి ఉండాలి, ప్రత్యక్షుడైన జీవమై ఉండాలి. వారికి మనం నివేదన చేసుకుంటా ఉంటాం. సరిగ్గా ఇక్కడ ఈ సంవేదనలో చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి. చాలా పర్యాయాలు సంవేదనలోనికి వెళ్లకుండా, లేకపోతే ప్రార్థనలో ప్రభువుని మనం అర్థించకుండా తెలియకుండానే ప్రక్కకు మళ్ళుతూ ఉంటాం. ఈ జీన్స్, అదే ప్రక్కకి చూసే ఈ జీన్స్ పెద్దవ్వ దగ్గర నుంచి సంపాదించుకున్నాం. పెద్దవ్వ ఎవరు? అవ్వమ్మ. పెద్దవ్వ దగ్గర ఏదంటారు, జయిస్తాతో ఏదంటారు, జైజవ్వు అంటారు. అక్కడి నుంచి సంతరించుకున్నాం. కుమారి కోపంగా చూడబాటు పెట్టాం, మళ్ళీ మమ్మల్ని అంటున్నాం అని. ఎందుకు? ఇక్కడ నేను ఒక లాజిక్ చెబుతున్నది, అంటే లాజిక్కే ఇది. మళ్ళీ నేను ఇది సిద్ధాంతం కాదు, ప్రామాణిక వాక్యం కాదు, ఊరక లాజిక్గా చెబుతున్నా. ఆ ఫలం చూడటానికి రమ్యంగా ఉంటే తినాలనే కోరిక కలుగుతూ ఉంది. అసలు టెంప్టేషన్ అనమాట. ఈ సీజన్లో వీడిని చూడగానే నాకు సీతాఫలాలు గుర్తొస్తాయి. నా టెంప్టేషన్. ఎందుకంటే ఏటా వాడు సీతాఫలాలు తెచ్చి పెడతాడు. సీతాఫలాలు అని చూడగానే అది చెబుతా. వాడు ఈ సంవత్సరం ఇయ్యకపోతే నేనే అడిగా, ఏరా ఇదేమన్నా మర్యాదగా ఉందిరా బిడ్డ అని. నేను ఏరా అడిగానా? అడిగితే ఎట్టయితేమి వీళ్ళిద్దరు కలిసి వచ్చి, ఏరా మీ ఇద్దరేగా వచ్చి పండు తినిపించారు. నేనంటాను, ఆ పండు తినాలన్న కోరిక అయితే ఉంది, ఆ ఆశకు ఆజ్ఞ అడ్డుగా ఉంది. ఈ తల్లి ఇక్కడ నిలబడింది, పండు ఎదురుగా ఉంది. ఒక ప్రక్క ఆశ నిలిచింది, మరొక ప్రక్కన ఆజ్ఞ నిలిచింది. సందిగ్ధం. అసలు 4 ఉన్నాయి ఆడ. చూడు జాగ్రత్తగా. అవ్వం ఉంది, ఆహార ఫలం ఉంది, ఆజ్ఞ ఉంది, మళ్ళీ ఆశ ఉంది.
రెండేమో కనిపించాయి, రెండేమో కనబడని. ఇక్కడ మల్లగొల్లాలు పడింది. నా హైపోథీసిస్ అంటే నా లాజిక్ ఏంటంటే, ఆవిడ అయ్యా తింటానయ్యా అని బతిమలు ఆడుకుంటే ఎట్లుండేది తండ్రిని. పిల్లలు వద్దన్నా కూడా విసిగిస్తారు, మామూలుగా విసిగిరు లేపా అని చెప్పి. ఇక ఇష్టం లేకపోయినా ఇస్తాం కదా, పిల్లలు ఉన్న వాళ్ళందరూ తెలుసు, ఇష్టం లేకపోయినా ఇస్తాం. అట్నే ఒకవేళ సంవేదన, తింటాయా ఒక్కసారి, తింటాయా ఒక్కసారి, కొంచెం ఒట్టి తీసి గట్టు మీద పెట్టుకోయా, ఒక ముక్కన్న పెట్టాయా, ఎందుకు అది చూస్తుంటే టెంప్టేషన్గా ఉంది అని అడిగితే ఎట్టుండేదో. ఈవిడ సంవేదన చేయటానికి బదులుగా సంశయంలోనికి నడిపించబడింది. సర్పం సంశయమే పెట్టింది, మల్లగొల్లాలు పడేలాగా చేసింది. అమ్మా భలే ఉంది కదా, నిజమే భలే ఉంది, మరి తినొచ్చుగా. ఆడ ముసలోడు తినొద్దు అన్నాడు. ఆడ ముసలోడు అంతే చెబుతాడే, నువ్వు తిను, ఏం తింటాం, తింటే చస్తావు అన్నాడు. పిచ్చిదా అన్న, చావే అసలు తింజోడు. సంశయంలోనికి, అది ఎక్కడి నుంచి ప్రారంభమే సంశయంగా, ఇది నిజమా, సంశయంలోనికి వెళ్ళాడంటే సంవేదనలోనికి సంశయం ఎప్పుడూ ప్రవేశించరాదు. అందుకనే మీరు ప్రార్థించేప్పుడు అడిగిన వాటన్నింటినీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. పొంది ఉన్నాం అంటే ఇంక అక్కడ సంశయానికి అవకాశం ఉండకూడదు. సహవాసంలో సంవేదన ప్రారంభమైనప్పుడు ఆ సంవేదనలో సంశయం ఎట్టి పరిస్థితుల్లో కూడా చోటు చేసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశించకూడదు. ఎప్పుడైతే సంశయం ప్రవేశించిందో సంశయం ఇక అతిక్రమంలోనికి మనల్ని నడిపించిద్ది. అతిక్రమం జీవాన్ని హరించిద్ది, సత్యాన్ని సమాధి చేస్తుంది. ఇంకా ఎప్పుడైతే పడదో సత్యము లేదు, జీవము లేదు, సత్యము లేదు, జీవము లేదు. సత్యం సందిగ్ధంలో పడింది, సత్యం ఎప్పుడూ సందిగ్ధంలో పడింది. జీవం, శాశ్వత జీవం తాత్కాలికమైపోయింది. చావు అంటే ఏంది? ఒకటేంటంటే నేను సత్యం, సత్యమేనా? సత్యమే నేను. అభిప్రసాద్ అనే నేను సత్యం. ఎందుకు? ఇదిగో నా రక్త మాంసాలు ఉన్నాయి, నేను బ్రతికున్నాను, మీతో మాట్లాడుతున్నాను, నేను సత్యం. కానీ ఇది శాశ్వతము కాదు. ఒక దినాన్ని మీరందరూ వస్తారు, గుప్పెడి మట్టేస్తారు, దొంగ ఏడుపులు ఏడుస్తారు, ఏడ్చేవాడు అయ్యో అన్నా ఏడుస్తారు. ఎవరికన్నా గుర్తుంటే మూడో రోజు ప్రార్థన పెట్టుకుంటారు. అప్పుడు కమిటీ వాళ్ళు ఎవరన్నా ఉంటే పలహారం పెడతారు, సంజలు పెట్టుకుంటారు. అప్పుడు కమిటీ వాళ్ళకి కనుక మంచి మనసు ఉంటే అప్పుడు పోతే వెళ్ళే ఇంకెందుకైనా అనుకుంటే నేను చేయగలిగింది. కానీ ఈ సత్యము నిత్యము కాదు, ఈ సత్యము నిత్యము కాదు. కారణం ఏంటంటే ఈ సత్యము సంవేదనకు బదులుగా సంశయములోనికి నన్ను నెట్టుకొని వెళ్ళింది. ఈ సత్యం సంవేదన చేయడానికి బదులు సంశయంలోనికి నన్ను నెట్టుకొని వెళ్ళింది. అది ఆజ్ఞాతిక్రమమే మరణం. పాపం అనే పట్టుకండి, ఆజ్ఞాతిక్రమే మరణం. మరణం అంటే సత్యం యొక్క అంతర్ధానం. కానీ చిత్రం ఏంటంటే నా సత్యం అంతర్ధానమైన నా జ్ఞాపకం ఉంటుంది. దైవజన్ లేసన్న గారు నిర్గమించారు. లేసన్న గారి పాటలు వింటానే ఉన్నాం, ఆయన్ని తలుచుకుంటానే ఉన్నాం, ఆయన మాటల్ని గుర్తు చేసుకుంటానే ఉన్నాం. సత్యాన్ని సంశయం తాత్కాలికంగా మార్చవచ్చు, కానీ జీవం ఉన్నదే అంటే సత్యం యొక్క సాక్షాత్కారమైన జీవం కానీ ఆ జీవమే నాలో నీలో ఉన్నది. ఈ జీవం అది పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పరిణామంలో ఒకవేళ మరణంలోనికి ప్రవేశించిన సత్యాన్ని సాక్షాత్కారాన్ని కలిగి ఉన్నది కాబట్టి అది కనీసం స్మృతిగానైనా మిగిలి ఉంటుంది. స్మృతిగానైనా మెమరీగానే మిగిలి ఉంటుంది. సెల్ ఫోన్ తీయగానే ఫేస్బుక్లో మెమరీలు వస్తూ ఉంటాయి.
ఏ రోజు మెమరీలు ఆ రోజు వస్తూ ఉంటాయి అనమాట. మనకు గిట్ల నోడుతో దిగిన ఫోటో కూడా వచ్చింది. అబ్బా దీన్ని ఎట్లా డిలీట్ చేయాలంటే పోదు, అది వచ్చిందో మళ్ళీ ఏడాదికి మళ్ళీ రానే వచ్చింది. అది స్మృతిగా మిగిలిపోతాం. అయితే సంవేదనలో మనం వైఫల్యం చెందాం కాబట్టి ప్రార్థన చేయడంలో వైఫల్యం చెందాం. ఎందుకు? సంశయంలోనికి నడిపించబడ్డాం. సంశయానికి ఆశ కారణమైంది, ఆజ్ఞ ఆటంకంగా ఉంది. ఆజ్ఞకు ఆశకు నడుమ జరిగిన పోరాటంలో ఆజ్ఞ మరుగున పడింది, ఆశ జయించింది, మరణం సంప్రాప్తమైంది. అందుకని అసలు సత్యానికి జీవానికి ఇదొక సవాలుగా మిగిలింది. ఇంద్ర నేను సాక్షాత్కారం చెందాను, మళ్ళీ నా పోలికలో వాడిని సాక్షాత్కరింపచేశాను, నేను జీవాన్ని నా జీవాన్ని వాళ్ళకి ఇచ్చాను. కానీ వీడి సంశయం వారి జీవాన్ని వాళ్ళ సత్యాన్ని హరింపజేసింది. దీన్ని నిత్యం చేయాలి, దీన్ని నిరంతరం చేయాలి. సో ఆ క్రమంలో ఆయన సశరీరుడిగా రక్తమాంసయుక్త దేహంతో మన మధ్య సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేమన్నాడు? ఒరే మీ జీవము ఏ పాటిది, ఇది అంతలో కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మీరు ఆవిరేరా, కానీ ఆవిరిని మళ్ళీ నీళ్లుగా మార్చే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అందుకని నేను సంశయం లేకుండా మరణంలోనికి వెళ్తాను. మనం సంశయంతో మరణంలోనికి వెళ్ళాం. మానవ జాతి సంశయంతో మరణంలోనికి వెళ్ళింది. మానవ జాతి ఆజ్ఞాతి క్రమంతో మరణంలోనికి వెళ్ళింది. కానీ నేను నిస్సంశయంగా మరణంలోనికి వెళతాను. మార్క్స్ సువార్త 8, మత్తయి సువార్త 16 వీటిలో ఆయన ఫిలిప్పుదైన కైసరయ్య బాటను వెళ్తుంటాడు. నేను చావటానికి పోతూ ఉన్నాను, అంతే చెప్పింది. నేను చావటానికి పోతూ ఉన్నాను, మీరు వస్తారా? పాపం మా ముఠా మేస్తా అంటాడు, ఏ రావటం ఏంది, నీతి పట్టు నేను కూడా వస్తాను అంటాడు. అన్నాడు కానీ చావలా. కాకపోతే ఆ మాట నిలబెట్టుకున్నాడు. తల క్రిందలుగా తర్వాత నీరో కాలంలో సిలువ వేయబడ్డాడు. అందుకని ఆయన సంశయం లేకుండా చచ్చిపోతాను, నేను ఆజ్ఞను అతిక్రమించను. ఆజ్ఞ ఏంది? చివరి బిందువు వరకు నువ్వు తాగాలి. గెచ్చమనే వనంలో ఆజ్ఞ సంశయం సంఘర్షణ పడ్డాయి. మానవ స్థితిలోంచి పూర్ణ మానవుడు కదా, పూర్ణ మానవ బలహీనతో తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర తీసేయ్యా అంటే దైవత్వం ఏముంటుంది? నువ్వు చివరి బొట్టు దాకా దాన్ని తాగాల్సిందే, అస్సలు మొత్తం ఊడ్చుకొని తినాల్సిందే అన్నాడు. ఓకే, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆజ్ఞను అతిక్రమించి కాదు, ఆజ్ఞకు లోబడి మరణిస్తాను. సంశయంలో నేను మరణించను, ఎలాంటి సంశయం లేకుండా నేను మరణిస్తాను. ఇది తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. నిస్సంశయంగా నేను మరణిస్తాను, ఆజ్ఞను అనుసరించి నేను మరణిస్తాను. మరణించిన తర్వాత అక్కడ మళ్ళీ నిత్య పునరుత్పత్తిని నేను అనుగ్రహిస్తాను. ఎందుకు? జీవాన్ని కదా, సత్య జీవ సాక్షాత్కారం కదా. అయితే అక్కడ సహవాసంలో నిత్యము ఉండాల్సిన సంవేదన ఉన్నదే, అది ప్రాముఖ్యమైనది. కనుక దేవా, నువ్వు సత్యం, నేను సత్యం కాదా? నువ్వు సత్యం, నేను సత్యం. ఎందుకంటే నేను నీ కొడుకుని, లేదా నేను నీ కూతుర్ని. అందుకని నువ్వు సత్యం, నేను సత్యం. కాకపోతే నువ్వు నిత్యము, నేనేమో కొన్ని రోజులు అయ్యాక రాయి మీదకి వెళ్తా. రాయి మీదకో లేకపోతే ఫ్లెక్సీ వేస్తారు కదా. ఇప్పుడు ఫ్లెక్సీలు కూడా వేయట్లేదు. అసలు ముందు చచ్చిన గంటకే ఫేస్బుక్లో డిజైన్ పోస్ట్, ఇక అంటే దాని కింద రిప్పులు పూర్తికి కూడా పెట్టరు. రిప్పు, RIP రిప్పు. ఎంత దరిద్రం అయిపోయిందిరా బతుకు. నేను సత్యము, నువ్వు సత్యము. కానీ నా సత్యాన్ని అసత్యంగా మార్చివేసింది నా సంశయము, నా ఆజ్ఞాతిక్రమం. కానీ నీవు సాక్షాత్కారం చెందావు, మరణించావు, తిరిగి లేచావు, మళ్ళీ నీ నిత్యత్వాన్ని, నీ నిరంతరతత్వాన్ని, నీ సత్యాన్ని నాలో పునరుద్ధరించావు. అందుకని నీవు కలిసి, నీవు నేను ఏకమై ఉండులాగున
వారును ఏకమై ఉండేలాగా. ఇది ఎక్కడ ఏకమై ఉన్నారు? సత్యంలో ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన కదా, తండ్రి నువ్వు నేను ఏకమై ఉండలాగున. నిన్న కాక మనం పుట్టినోడు ఏమంటాడు? నువ్వు నేను ఏకమై ఉండలాగా. ఇప్పుడు అనాదికి ముందే, అనాదికి పూర్వమే నీవు నేను ఎలా ఏకమై ఉన్నామో అలాగే వీళ్ళు కూడా మళ్ళీ అక్కడికి రావాలి. ఎందుకు రావాలి? అరే మీ తల్లి గర్భంలో పడక ముందే నేను నీకు తెలుసురా, నువ్వు నాకు తెలుసురా అన్నాడు. మనకు ఒకసారి చెప్పుకున్నాం, మనం దీని గురించి చెప్పుకున్నాం. అంటే మనం ఎప్పుడు నేను తెలుసు? మన అమ్మకి తెలియదు, మన నాన్నకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఆయన అనాది సంకల్పంలోనే, ఆయన నిత్యత్వంలోనే, ఆ సత్యంలో నువ్వు నేను అంతర్భాగంగా ఉన్నాము. ఇక్కడ షరత్ ఏంటంటే సంశయంలో ఉన్నవాడు నిత్య సంశయ నరకానికి వెళ్తాడు, విశ్వసించిన వాడు నిత్య సత్య స్థితిలో నిలిచి ఉంటాడు, నిరంతరం నిలిచి ఉంటాడు. కనుక దేవా, ఆ నిత్య సత్య జీవతత్వంలో నన్ను కూడా నిలుపుతండని ప్రార్థన చేసుకుందాం. దేవుడి కృపను గ్రహించును గాక. దేవుడి